శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి నరసింహవతారనే నమ. మానవ జన్మం. సృష్టిలో గల జీవరాశులు మొత్తం 84 లక్షలని అనుకుంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఈ మన మానవ జన్మం. మానవ జన్మంలో కూడా ఉన్నతమైనది, సనాతనమైనది బ్రాహ్మణ జన్మం. తదుపరి మెట్టు జన్మరాహిత్యమే ఉండేటువంటిది అవుతున్నది. సాధకులకు ఈ సంగతి లోకంలోని ప్రజలకు అందరికీ చాలా మట్టుకు తెలుసు అన్న విషయమే. మీరందరూ దీని వెనుక గల ప్రారంధాలు ఉంటాయో దృష్టిని కేంద్రీకరించి పరిశీలిస్తూ గమనిస్తూ మళ్ళీ ఈ జన్మకు పొందడానికి ఏమి అవసరమో, వెనుక ఏ జన్మల్లో ఎన్నిసార్లు ఎన్ని పాటలు పడ్డామో మనము తెలుసుకోవాలి. మొత్తం 84 లక్షల జీవరాశులలో 30 లక్షల రకాలు స్థావర జన్మలే ఉండేటువంటి అవుతున్నాయి. అంటే అవి వేరే చోటికి కదలక స్థిరంగా నిలిచేవి. అవి ఏమంటే బండలు, గుట్టలు, కొండలు, పొదలు, ఈ విధంగా రకరకాల ఎన్నో వృక్షములు, ఫలరహితమైనవి, ఫలసహితమైనవి, ముళ్ళ పొదలు, మళ్ళీ ఆ ముళ్ళల్లో కూడా ఎన్నో రకాలు. ఇందులో కూడా ఎన్ని రకాల మళ్ళీ చెట్లు ఉన్నప్పటికీ కూడా గుట్టల్లో మట్టివి, బండలతో ఉండేటువంటివి, వృక్షాలతో నిండినటువంటివి, మంచుతో కూడుకున్నటువంటివి, ఈ విధంగా చలనము లేనిది గడ్డి పరకలతో సహా ఇంకా ఎన్నో ఉన్నవి. ఈ స్థావరమైన జన్మలలోనే తిరుగాడుతూ ఉంటే ఏదైనా పుణ్యం చే ఎవరికైనా ఉపయోగపడితే ఇన్ని లక్షల తర్వాత ఒక మెట్టు ఎక్కగలం. తర్వాత గల జలచర జన్మలకి ప్రవేశిస్తాము. ఇవి నీటిలో తిరిగే జీవరాశులు. ఈ జీవరాశులు 9 లక్షల రకాలు ఉండేటువంటివి అవుతున్నాయి. ఇందులో మన జన్మము అనుభవించి ఎక్కడైనా పుణ్యం తోడైతే ఇంకొక మెట్టు ఎక్కి భూమిపై తిరుగాడే క్రిమి కీటకాదుల చిన్న చిన్నవి ఎన్నో రకాలు కలిస్తే ఇవి 11 లక్షల దాకా ఉండేటువంటివి అవుతున్నాయి. ఈ జన్మాల తర్వాత అనుభవించిన తదుపరి పక్షుల జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఇవి పక్షుల జన్మలు 10 లక్షల రకాలు ఉండేటువంటివి అవుతున్నాయి. ఇందులోన మానవ జన్మము పొంది పుణ్యం సంపాదించితే పశు జన్మల్లోనికి ఉంది. ఇందులోన మనము జన్మం పొంది పుణ్యం సంపాదించితే పశు జన్మలను ప్రవేశించగలము. ఇవి 20 లక్షల దాకా ఉండేటువంటివి అవుతున్నాయి. ఇంతవరకు మొత్తము 80 లక్షల జీవరాశుల జన్మము పొందినాము. కానీ మానవ జన్మం వచ్చిందా? రాలేదు. ఎంత పుణ్యం సంపాదిస్తేనో మానవ జన్మం పొందలేము. ఇప్పుడు తదుపరి జన్మమే పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మంలోనికి ఎంతో పుణ్యసాధన చేత ప్రవేశించగలం. ఈ మానవ జన్మలు కూడా 4 లక్షల రకాలు ఉండేటువంటివి అవుతున్నాయి. ఈ మానవ జన్మకు ముందు ఆయా జన్మలలో ఎన్నో బాధలు అగచాట్లు పడ్డామో, ఎంతో పుణ్యం చేసుకుంటే మనుషులమైనాము. ఈ అవకాశం తీరగా వచ్చింది కాదు. షాపులో డబ్బు పెట్టి కొన్న రూపం కాదు. ఎన్ని లక్షల జన్మలు, ఎన్ని లక్షల సంవత్సరాలు అనుభవించితే ఇన్నాళ్లకు ఈ జన్మం పొందినాము. విచక్షణ చేసుకోవడానికి, తప్పులు చేయకుండా పుణ్యమార్గమును ఎన్నుకొని నడవడానికి భగవంతుడు బుద్ధి, జ్ఞానము, తెలివి, చదువు ఎన్నో కూర్చాడు. వాటిని సద్వినియోగం చేసుకోగలమా? మాయపొరులకు అమ్మి అనాచారాలతో, నిర్లక్ష్యంతో, డబ్బు, అహంకార, మదమోహాలలో పడి కన్నుమిన్నగానక ఎవరిని లెక్క చేయక మానం మర్యాదలను మంటగలిపి డబ్బే ప్రధానం, దానికై ఎన్ని అడ్డదారులు తొక్కుతూ పాపాలు పెంచుకుంటే మళ్ళీ కింది జన్మల్లోకి జారిపోయి లక్షల కొద్ది జన్మచక్రంలో పడితే మళ్ళీ మనిషి జన్మ ఎన్ని లక్షల సంవత్సరాలకు వస్తుందో గమనించండి, తేల్చుకోండి ఏ మార్గం హితమో. మన పిల్లలకు ఏ బుద్ధులకు మనం చెప్పగలమో అవే బుద్ధులను భగవంతుడు మనకు చెప్పి భూమిపైకి పంపించాడు. దానికి విరుద్ధంగా అతనికి ద్రోహం చేస్తూ జీవితం గడిపితే మన్నించగలడా?
అందుకే క్రిందికి జారకుండా, నీచ జన్మలు పొందకుండా, దుర్గతుల పాలు కాకుండా ఉండేందుకు జన్మరాహిత్యం పొందుటకు సదా సదాచార ధర్మము అవలంబించుకు ఉత్తమమైన గురువు గురువుని ఎన్నుకొని చెప్పినట్టు నడుచుకుంటే, పరమాత్మ సేవలో సాధన చేస్తూ ఉంటే, మరియు అతని జ్ఞానభిక్షతో భక్తికి లోటు లేకుండా ఆత్మశాంతి పొందుతూ ముక్తిని పొందగలము. ఆలోచించండి. పరమశాంతితో దైవ సేవలో సంపద ఉంటుంది, ఇది నిజం. కానీ సంపదలో మాయ ఉంటుందే కానీ దైవం ఉండదు. హద్దులో గల డబ్బు ముద్దు. ఆత్మ ఆత్మశాసం చేటు దీనికి అంతముండదు. సనాతన ధర్మము సక్రమ మానవు పుణ్యార్జితము, ఇవి పుణ్యార్జితమగును. అదే మానవులకు వజ్రకవచంగా ఉండేటువంటిది అవుతున్నది. ఇప్పటికైనా మానవ జన్మను పొందిన ప్రతి జీవుడు తాను అనేకమైన జీవజంతు క్రిమికీటకాదులను జాతుల్లో నుండి పుట్టి చివరికి ఎంతో విశేష పుణ్యంచే భగవంతుడి చేతనే మనిషి జన్మం పొందినామని, మళ్ళీ మళ్ళీ ఇది దొరికేది కాదని నిక్కచ్చిగా తెలుసుకొని ఈ జన్మంలో ముగిసేలోపు మోక్షం సాధించవలనని ఇది శాస్త్ర ప్రబోధం. మోక్షము మార్గం వైపు మానవ ప్రయత్నం జరిగే దాన్నే మనము ముక్షిత్వం అంటాము. ఈ మనిషి జన్మము తల్లిదండ్రుల ద్వారా లభిస్తేనే కానీ మనము సాధనం చేయలేము. ఇన్ని పనులు చేస్తూ ఈ స్థితికి చేరుకోలేము. అందుకే మన జన్మను సార్థకం చేసుకోవడానికి దోహదపడిన వారికి ముందుగా తెల్లవారు లేస్తూనే గురు అమ్మ, గురు నాన్న, గురు ఆచార్య, దైవంలో ప్రార్థన చేయాలి. వారికే కృతజ్ఞతలు తెలుపుతూ సాధన మార్గంలో చెదరకుండా నిలవాలి. జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. కానీ జగత్తే సత్యం అని భావించేవారు, నమ్మేవారు చిత్తశుద్ధికై పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. ఇతరులను నిందిస్తూ ఏదో ఎగదోస్తూ కామ్యకర్మలు చేయక ప్రతిఫలము ఆశించకుండా ఉంటే భగవంతుడు మనకై ఇది అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆక్రోషంతో తులనాటం అనేవి పనికిరావు. ఏకాగ్రంతో మనం చేసే పుణ్యఫలం దైవార్పణం అని అర్పించుకొని ఇలా చేస్తే ఏవి వికారాలు లేక మనసు పరిశుద్ధమవుతుంది. స్వార్థం క్షీణిస్తూ నీకు తెలియకుండానే నశించిపోతుంటుంది. అప్పుడు నీకు నిజం తెలిసి వస్తుంది. ప్రపంచం మిథ్య అని నీవే అనగలవు. ఏదైనా నిర్విరామ సాధన నిజం తెలుసుకోవడానికి అవసరం. అందుకే నిజం నిలకడగా తెలుస్తుంది అనే సామెత ఉంది. దీన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి గమనించి సాధన చేస్తూ పుణ్య సాధన లోపల తరించండి. హరి ఓం తత్సత్.